హాయ్ అండి. అచ్చం గుడిలో ప్రసాదం లాగుండే చింతపండు పులిహోర అండి. ముందుగా మనం కడాయిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకుందామండి. ఈ పొడేనండి గుళ్ళో ప్రసాదం టేస్ట్ వస్తుంది చింతపండు పులిహోరకి. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పు, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని దోరగా అయితే మనం ఫ్రై చేసుకుందాము. ఇంగువ అయితే వేసుకుందాము. ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము. ఇప్పుడు చింతపండు రసం అయితే పోసుకుంటున్నానండి. ఈ చింతపండు పులిహోర ఒక్కసారి ట్రై చేయండి, భలే ఉంటుంది. పసుపు వేసుకుందాము. సరిపడైతే సాల్ట్ వేసుకున్నాను. కొంచెం బెల్లం అయితే వేసుకుంటున్నాను. చింతపండు పులిహోర పుల్లగా లేకుండా ఉండాలంటే కొంచెం బెల్లం వేసుకోండి. అంత పులుపు అనిపించదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చల్లార్చిన అన్నంలో మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడి వేసి చక్కగా కలిపేసుకుందామండి. చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నంలో కలిపేసుకోవడమేనండి. టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోయింది.